హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఆసరా పెన్షన్‌దారులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారు. ఇందాకలే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ 25వ తారీఖు రోజున ఇందాకలైతే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆసరా పెన్షన్‌దారులకి ఈసారి నుంచి డబ్బులైతే పెంచుతున్నామని, దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా మేమైతే రిలీజ్ చేసి ఈ డబ్బులైతే ఈ నెల నుంచి అయితే పెంచి వాళ్ళకైతే డబ్బులైతే జమ చేస్తా అని చెప్పారు. కాకపోతే పాత నెలకు సంబంధించిన ఏదైతే డబ్బులున్నాయో అలాగే ఈసారి కూడా కొంతమందికి డబ్బులైతే రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ లిస్ట్ అయితే మనమైతే మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళకైతే ఎప్పటి నుంచి డబ్బులొస్తాయి మనమైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే ఆసరా పెన్షన్‌ని పొందాలనుకుంటున్నారో కొత్తగా వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు రావాల్సిన ఏదైతే ఆసరా పెన్షన్ ఉందో దానిపైన అప్డేట్ అయితే మీరైతే తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి. చాలా వరకు అయితే చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోస్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు. మీరు లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు తొందరగా ఏ అప్డేట్ వచ్చినా తీసుకురావాలని నేనైతే ట్రై అయితే చేస్తాను. కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మన తెలంగాణలో దాదాపుగా ఆసరా పెన్షన్ కోసం అయితే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కదా! తీసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపుగా 3,00,000 దగ్గరైతే ఉంది. వీళ్ళలో వచ్చేసి మనకైతే ఆసరా పెన్షన్ ఈ 2024లో ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసరా చేయుత పథకం కింద రూ. 4,000 అలాగే రూ. 6,000 ఇస్తామని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు. ఈసారి సీతక్కైతే హామీ అయితే ఇచ్చారు. ఈ డబ్బులు ఎప్పటి నుంచి మనకైతే ఖాతాలో జమ చేస్తారంటే ఈసారి మనకి సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పెన్షన్‌లో అయితే మార్పులైతే చేసి ఈసారి రూ. 4,016 అలాగే రూ. 6,016 అయితే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్‌లో మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సీతక్క. రేపటి రోజున పూర్తి అప్డేట్ అయితే వచ్చేస్తే దాదాపుగా మనకైతే ఈ దసరా పండుగ నుంచి అయితే ఈ పథకం అమల్లో వచ్చిన తర్వాత ఏదైతే ఈ సెప్టెంబర్ మంత్ ఉందో ఈ మంత్ నుంచి మనకైతే రూ. 4,000 అలాగే రూ. 6,000 వికలాంగులకి, వృద్ధులకి అలాగే ఒంటరి మహిళకి రూ. 4,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా ఈ డబ్బులైతే అతి త్వరలో మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మాక్సిమం 2వ తారీఖు వరకు అయితే వస్తాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. అలాగే కొత్తగా పెన్షన్ పొందాలనుకున్న వాళ్ళకి ఇప్పుడైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే అర్హత ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.